సో బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది ఈ విషయం మీద? అందరికీ నమస్కారం. ఏదో టీవీ ప్రేక్షకులు, నాతోటి డిబేట్లో పాల్గొంటున్న పెద్దలు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తన జీవితంలో చేయలేని తప్పు ఈ బీసీల పట్ల ఒక గొప్ప ఘోరం అయితే చేసిందని అందరూ అనుకుంటున్నారు. అది వాస్తవం కూడా జరిగింది. బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో చేశారో, ఏ ఉద్దేశంతో చేశారో వాళ్ళు ఫస్ట్ ఇప్పటి వరకు కూడా ఏ బలంతో ఎలా చేస్తామని, ఏ ఉద్దేశంతో, అంటే మోసపూరితమైన హామీనా లేదా నిజంగా చేయాలనే ఉద్దేశంతో ఉందా? చేయాలనే ఉద్దేశం ఉంటే చట్టం ఎక్కడ కావాలి? ఎక్కడ చేయాల్సిన పోరాటం మీరు ఎక్కడ చేస్తున్నారు? ఢిల్లీలో చేయాల్సిన పోరాటం గల్లీలో ఎందుకు చేస్తున్నారు? రెండోది, మీరు చేయడం అయిపోయింది, కనీసం తప్పని ఒప్పుకున్నారా? మాతోటి కావడం లేదు, మేము చేయలేకపోతున్నాం. మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒక మంత్రి గారు మీటింగ్ ప్రెస్ పెడతాడు. ఏమని పెడతాడు ప్రెస్? మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% పార్టీ పరంగా ఇస్తున్నామని ఎవరు చెప్తారు? ఒక మంత్రి చెప్తారు. పిసిసి అధ్యక్షుడు లేడా? పిసిసి అధ్యక్షుడు బీసీ కాడా? పిసిసి అధ్యక్షుడికి ఉన్న వాల్యూ ఏంది? మరి పార్టీ ఇస్తుందా, క్యాబినెట్ ఇస్తుందా? క్యాబినెటా బీసీ సంఘాలని బీసీలకు 42% ఇస్తున్నామని చెప్పేది పిసిసి అధ్యక్షుడా? ఇక్కడ క్లారిటీ లేదు. గాంధీ భవన్ అది సెక్రటరియట్ లో చెప్తారు. గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు చెప్పాలి కదా, మేము పార్టీ పరంగా. సరే, వేరే పార్టీలు ఇస్తాయా? బీఆర్ఎస్ పార్టీ ఇస్తుందా, ఇవ్వదా, అది తర్వాత సంగతి. కానీ అక్కడ వాళ్ళు చేసేది ఆయన ఇంకొకటి 42% ఇస్తున్నాం, స్థానిక సంస్థల్లో ఫస్ట్ సర్పంచ్ ఎన్నికల్లో పెడతామంటున్నాం, బీఫామ్లు ఇస్తామని. అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు. సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులుంటాయా? పార్టీ గుర్తులుంటాయా? 42% బీఫామ్లు ఎవరికి ఇస్తారు? ఏ గుర్తు మీద ఇస్తారు? అంటే ఇది తప్పుడు వాగ్దానం. అంటే ప్రజలని, బీసీలని ఇంకా మోసం చేయాలని ఒక దుర్మార్గమైన కుట్ర బీసీల పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు బీసీలకు అర్థమైపోయింది, బీసీ ప్రజలకు అర్థమైపోయింది. అందుకే నేను ఈ వేదిక నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే పిసిసి ప్రెసిడెంట్ కానీ లేదా సీఎం కానీ వెంటనే తెలంగాణ బీసీ ప్రజలకు క్షమాపణ కోరండి. ఫస్ట్ మేము అనుకున్నాము, మేము చేయలేకపోయాము, మాకు సపోర్ట్ బీజేపీ చేయలేకపోతుంది, మేము అలా ఊహించాము చేస్తాడేమో అని. వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు లేదు, మేము కూడా అంత పోరాడడం లేదు, కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పండి, ఒప్పుకోండి. ఎవడొద్దంటాడు? దాని తర్వాత మీరు ఏం యాక్షన్ చేస్తారు? మీరు గెలుస్తారా, ఓడుతారా? పార్టీలు అన్నప్పుడు ఎవరైనా గెలుస్తామే అంటారు. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాం. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చలేదు కాబట్టి, నెరవేర్చేంత వరకు పోరాడుతున్నాం కాబట్టి, ప్రజల్లో మేము ముందున్నాం కాబట్టి, మేమే అన్ని రకాలుగా ప్రజలకు దగ్గర అయినాం కాబట్టి ప్రజలు మాకు ఓటేస్తారని ఒక నమ్మకంతో ముందుకు పోతున్నాం. లేదు, మీరు చేసే కార్యక్రమాలు చెప్పండి, మీరు చేస్తున్న తప్పుల్ని కూడా చెప్పి అప్పుడు ఓట్లు అడగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ మీరు అనుకున్నది ఏదైతే ఉన్నదో, ఒక్కటి కాదు, రెండు కాదు, కూట్లో రాయి తీయడాట, రేట్లో రాయి తీయడానికి పోయినట్టు. మీరు ప్రకటించిన చైర్మన్లో ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రకటించారు, ఎన్ని బీసీలకు ఇచ్చారు? కనీసం చెప్పండి. కవి మంత్రి పదవులు పోనీయండి, వదిలేయండి. మీరు ఇంకా ఇద్దరికి ఇస్తారా, ముగ్గురికి ఇస్తారా, అది మీ ఇష్టం. కనీసం ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన కనీసం ఐపీఎస్ ఐఏఎస్ కనీసం పదోన్నతులలో కూడా మొత్తం మీ ఏ సామాజిక వర్గం ఉంటున్నారు ప్రజలు చూస్తున్నారు కదా. ఏ బీసీలు లేరా? బీసీలు మనుషులు గారా? మీరు ఎందుకు మరి నోటితో మాట్లాడి నొసటితో ఎక్కిరించే కార్యక్రమాలు చేస్తున్నారు? కాబట్టి బీసీలను మోసం చేయడం ఇక బంద్ పెట్టండి, ఇకనైనా బంద్ పెట్టండి. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరినీ కూడా బీసీలో మీరు మాట్లాడుతున్నారు, పిసిసి అధ్యక్షుడు నోరు తెరవాలి. మీరు డిక్లేర్ చేశారా? 42% పిసిసి డిక్లేర్ చేసిందా, క్యాబినెట్ డిక్లేర్ చేసిందా? ఇప్పటికైనా నోరు తీసి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఇది సర్పంచ్ ఎన్నికల కోసం ఎట్లా మీరు గుర్తులు లేవు కాబట్టి, జనరల్ గా అందరికీ ప్రైవేట్ గుర్తులే వస్తాయి కాబట్టి 42%. మేము బీఆర్ఎస్ పార్టీ 2014 నుండి చూసుకోండి, ప్రతి స్థానిక సంస్థ ఎన్నికల్లో 52 నుంచి 60% ఇచ్చాము. కావాలంటే మాకు లెక్కలు ఉన్నాయి, లెక్కలు తీసుకోండి. మీరు చెప్పేది 42% ఇవ్వండి అని చెప్పడం. మేము ఆల్రెడీ
మా మా కమిటీలో కానీ లేదా మేము ఇచ్చిన ఎన్నికల స్థానిక సంస్థలలో కానీ 52 నుండి 60% దాకా మేము బీసీలకు ఇచ్చిన చరిత్ర ఉంది. మళ్ళీ మీరు ఏదో చెప్పినట్టు మేము ఇస్తున్నట్టు అసలు మేము ఎవడు చేయమంటున్నాడు? మీరు చేయాల్సింది చేయకుండా 24 గంటలలో నిజంగా బీసీల మీద కాంగ్రెస్ కు బీజేపీకి ఇద్దరికి చిత్తశుద్ధి ఉంటే 24 గంటల్లో చట్టం అవుతుంది. ఈడబ్ల్యూఎస్ ఎట్లయింది? ఎవరు చెప్తాయింది? ఎందువల్ల అలా చేశారు? ఎందుకో మరి బీసీ 42% చేస్తామని ఒక చిత్తశుద్ధి ఉందా మీకు? అసలు గవర్నమెంట్ ఉన్న వాళ్ళకు ఉన్నదా? ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి ఉన్నదా? అటు బీజేపీకి లేదు, ఇటు కాంగ్రెస్ లేదు. వీళ్ళిద్దరు కలిసి తోడు దొంగలై ఇద్దరు తెలంగాణ ప్రజల జీవితాలతోటి, ముఖ్యంగా బీసీల జీవితాలతోటి ఆటలాడుతున్నారు. ఇప్పటికైనా వీళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ బీసీలపై, ముఖ్యంగా తెలంగాణ ప్రజలపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో నరసింహనాయుడు గారు, ఇక్కడ బీజేపీ సరే ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది, అది ఎలా తీసుకొచ్చింది ఏంటి, ఇవన్నీ కూడా రకరకాల చర్చలు అయ్యాయి. కానీ దాని మీద పెట్టిన దృష్టి, లేకపోతే మిగిలిన వాటి మీద పార్లమెంట్లో చర్చ జరిపి తీసుకొచ్చినంత దృష్టి బీసీల మీద ఎందుకు పెట్టట్లేదు అని దానికి రకరకాల కారణాలు చూపిస్తున్నారు. సరే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము హామీ ఇచ్చింది, ఎలక్షన్లకు ముందు వాళ్ళు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చారు, కులగణన చేశారు, ఇప్పుడు మళ్ళీ ఏవో ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా వాళ్ళైతే జీవోలు చేశారు, ఆర్డినెన్స్లు తీసుకొచ్చారు, బిల్లులు తీసుకొచ్చారు. ఏదైనా కూడా అంతిమంగా బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఇక్కడ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు చేయట్లేదు అని. నమస్తే విజిత గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, యోయో టీవీ ప్రేక్షకులు వీక్షకులు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్, నమస్తే. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, మొదటి నుంచి డే 1 నుంచి, అంటే ఎప్పుడైతే ఎన్నికలలో వీళ్ళు గెలవడానికి రకరకాల ఇతర హామీలు అమలుకు సాధ్యం కాని వెంటనే, అంటే నేను అనేది ఇలా బీసీ రిజర్వేషన్ దృష్టిలో పెట్టుకొని అని చెప్పడం లేదు,